ఈ ఎంసెట్ రిజల్ట్స్ సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మనకి యొక్క రిజల్ట్స్ అనేవి ఈ వీక్లో రావడం కష్టమే మరి. సో మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే ఈ యొక్క రిజల్ట్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా చాలా న్యూస్ పేపర్స్లో ఆర్టికల్ రావడం జరిగింది. అదేవిధంగా ఈనాడులో కూడా ఒక న్యూస్ అనేది పబ్లిష్ కూడా చేశారు. బట్ ఎంసెట్ బోర్డు నుంచి ఎటువంటి రిప్లై కూడా లేదు. అదేవిధంగా మీరు ఇది సాక్షిలో పబ్లిష్ అయింది. ఏపీ అప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె వెంకటరెడ్డి ఈ ఫలితాల విడుదలపై ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు ఎంసెట్ ఫలితాల విడుదల కోసం ఆందోళన చెందుతున్నారు అనేది చెప్పడం జరిగింది. సో ఎంసెట్ కన్వీనర్ గారు ఇంకా కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పడం అయితే జరుగుతుంది. అంటే క్లారిటీ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు అనేది చెప్పడం జరిగింది. సో మనకి ఈ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఈ యొక్క రిజల్ట్స్ మ్యాక్సిమం 13, 14, 15 ఈ యొక్క 3 డేస్లో అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఇంకా రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ వచ్చినా మీ వరకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.